ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక వేడుకల బ్రౌచర్ను ఆదివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మాట్లాడుతూ ఒంగోలు చారిత్రక విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ మన ఒంగోలు మన గౌరవం పేరుతో నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ నగరంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 24 నుండి 150 ఏళ్ల వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ఈ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటి తీసుకున్నట్టయితే రోజు పొరుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది ఈ రోజు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదే విధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్తగా న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఒక వైరాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీలు అయినా ఇందుకే ఆడపడుచు అందరూ మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందడం చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగులు, ఆర్భాటాలు అవసరం. దీనికి విస్తీర్ణం కూడా ఈరోజు ఎస్ఎన్పాడ్ కాన్స్టిట్యున్సీలో మన పేరమెట్ట కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగంబూరు ఇంకా ఇటువైపులో కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈరోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈ రోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈ రోజు చేసే బేస్తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనకి ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది వృత్తిరీత్యా, ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా, లేదంటే కనుక గ్లోబ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒక మాన్యుమెంట్, అంటే ఒంగోలు యొక్క చరిత్రని తెలిపేటువంటి ఒక మాన్యుమెంట్ని కూడా ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. 1876 నుంచి 2026 వరకు కూడా జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ని కూడా మనము అందులో ఆ మాన్యుమెంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఒక చరిత్రకారులు ఉన్నారు, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు సేకరించడం అనేది జరుగుతుంది. సిటీ బ్యూటిఫికేషన్ అనేది ఇందులో భాగమైనప్పటికీ కూడా
ప్రతి సిటీకి కూడా ఫామ్ అయినప్పుడు ఒక చరిత్ర అయితే ఉంటుంది. 1876లో మన దగ్గరకు కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక చర్చెస్ కట్టి, స్కూల్స్ కట్టి, ఇవన్నీ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మన ఒంగోలు కూడా చరిత్ర ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్స్ అందరికి కూడా మనకు తెలియాలి. 1వ తారీఖు నుంచి ఈ నెల 24 నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ఎవరు లాస్ట్ 28, 29, 30 ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అలాంటి హైదరాబాద్లో ఉన్న ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అందరూ కూడా పిలుస్తాం, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరిని కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కిందంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్లుగా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.